వర్రా రవీందర్ రెడ్డికి కడప కోర్టు 14 రోజుల రిమాండ్ పొడిగించింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, వర్రా రవీందర్ రెడ్డి రిమాండ్ పొడిగింపులకు సంబంధించిన వివరాలేంటి? శ్వేత, వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డికి మరోసారి రిమాండ్ పొడిగించింది కడప జిల్లా కోర్టు. ఈ నెల 11వ తారీఖున వర్రా రవీందర్ రెడ్డి, పులివెందులకు చెందినటువంటి వర్రా రవీందర్ రెడ్డిని పులివెందుల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 8న వర్రా రవీందర్ రెడ్డితో పాటు సజ్జల భార్గవ రెడ్డి, అర్జున్ రెడ్డి పైన కూడా పులివెందుల పోలీసులు ఐటీ యాక్ట్, బిఎన్ఎస్ యాక్ట్, అదేవిధంగా అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. అయితే A1 గా ఉన్నటువంటి వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసి కడప జైలుకు తరలించిన పరిస్థితి. అయితే ఇవాళ రిమాండ్ గడువు ముగియడంతో జిల్లా జడ్జి ముందు కూడా అతన్ని హాజరుపరిచారు. అయితే మరో 14 రోజులు రిమాండ్ ఎక్స్టెన్షన్ చేస్తూ డిసెంబర్ 9వ తారీఖు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ వర్రా రవీందర్ రెడ్డి కేసులోనే పులివెందుల పోలీసులు దాదాపు 45 మంది వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్తలను కూడా విచారించాలని నిర్ణయించారు. ఇప్పటికే 15 మందికి కూడా 41A నోటీసులు కూడా జారీ చేశారు. వారిలో ప్రధానంగా కేసు నమోదైనటువంటి వారిలో సజ్జల భార్గవ రెడ్డి, అదేవిధంగా అర్జున్ రెడ్డి, వీళ్ళిద్దరికి కూడా మొన్ననే శనివారమే 41A నోటీసులు జారీ చేశారు. ఇవాళ సోమవారం ఉదయం 10 గంటలకు హాజరు కావాలని చెప్పినప్పటికీ, ఆ నోటీసుల్లో పేర్కొన్నప్పటికీ వారు ఇప్పటి వరకు కూడా పోలీసుల ముందు హాజరు కాలేదు. దీంతో పాటు మరో 15 మందికి 41 నోటీసులు జారీ చేయడంతో ఒక 4 మాత్రం ఇవాళ హాజరవుతామని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు మనకు తెలుస్తోంది. కడపకు చెందిన వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త సునీత, నెల్లూరుకు చెందినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి, భీమవరం చెందిన జయరాము, మరో వ్యక్తిని ఇవాళ సాయంత్రం కడపలో పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. వారు కూడా ఈ వైకాపా 5 ఏళ్ల పాలనలో ఆయా నియోజకవర్గాల బాధ్యతలు చూస్తున్నారు. దాదాపు 200 నుంచి 250 మందిని వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ గ్రూపులు కూడా నమోదు చేసుకుని గ్రూపులు ఏర్పాటు చేసుకుని అధికార పార్టీ నేతలపైన అసభ్యకరమైన పోస్టులు పెట్టి మండలాల వారీగా, గ్రామాల వారీగా వ్యాప్తి చేయడంలో వీళ్ళంతా కూడా కీలక పాత్ర పోషించారనేది కూడా వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకే ఇప్పుడు అనేక మందికి కూడా పోలీసులు 41 నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే ఇవాళ సాయంత్రం 4 విచారించేటువంటి అవకాశం ఉంది. అయితే సజ్జల భార్గవ రెడ్డి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సజ్జల భార్గవ రెడ్డి, అర్జున్ రెడ్డి కోసం కూడా పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. అతని విచారణకు హాజరు కాకపోతే తదుపరి పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వర్రా రవీందర్ రెడ్డికి ఈ కోర్టులో హాజరుపరచడం, అతన్ని రిమాండ్ కు మరోసారి 14 రోజులు రిమాండ్ కు తరలించిన నేపథ్యంలో చాలా మంది పులివెందులకు చెందిన బంధువులు, పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో కడప కోర్టు కూడా వచ్చారు వర్రా రవీందర్ రెడ్డిని చూడడానికి. అయితే ప్రస్తుతం కొద్దిసేపు క్రితమే వర్రా రవీందర్ రెడ్డిని కడప కోర్టు నుంచి కడప జైలు కూడా తీసుకెళ్లారు. చేత ధన్యవాదాలు మురళి.